హాయ్, వెల్కమ్ టు ఫిలిం నగర్. చూస్తూనే 2025లో జూన్ ఎండుకు వచ్చేసాం. ఫస్ట్ 6 మంత్స్లో బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఏంటి అంటే విజయాలు తక్కువ, పరాజయాలు ఎక్కువ అని అంటారు మన ఇండస్ట్రీ వాళ్ళు. ఇది మనకు కూడా తెలిసిందే. కానీ పక్క ఇండస్ట్రీస్ పరిస్థితి ఏంటి, అక్కడ హిట్స్ ఫెయిల్యూర్స్ లిస్ట్ ఏంటి అన్నీ కూడా ఈ వారం ఫిలిం నగర్లో డిస్కస్ చేద్దాం రండి. 6 నెలలు, 26 శుక్రవారాలు, మొత్తం 5 ఇండస్ట్రీలు, ఎన్నో విజయాలు, మరెన్నో ఫ్లాప్లు, కొన్నింటికి మాత్రమే రికార్డులు, ప్రేక్షకుల నుంచి చప్పట్లు. ముందుగా టాలీవుడ్ నుంచి హిట్ లిస్ట్ స్టార్ట్ చేస్తే, సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ నుంచే స్టార్ట్ చేస్తే ఎపిసోడ్కు అంతకంటే కిక్ ఏముంటుంది. సంక్రాంతి సీజన్ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయింది. టాప్ హీరోలు రంగంలోకి దిగారు, కానీ బ్లాక్ బస్టర్ మాత్రం వెంకటేష్ కు పడింది. భీమ్స్ సంగీతం, వెంకీ యాక్టింగ్, అనిల్ రావిపూడి మేకింగ్, బుల్లిరాజు సర్ప్రైజ్, ఏది ఏదైతేనేం ఈసారి సంక్రాంతికి వస్తున్న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 50 కోట్లు పెట్టి దిల్ రాజు తీస్తే 300 కోట్లు వచ్చాయి. సంక్రాంతికి వస్తున్నంతో పాటు వచ్చిన గేమ్ చేంజర్ టాలీవుడ్ కు బిగ్ షాక్ ఇచ్చింది. శంకర్ పూర్తిగా చేతులెత్తేశాడని అర్థమైంది. బాలయ్య డాకుగా వచ్చిన పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా నిర్మాత అనుకున్న స్థాయిలో అయితే వసూళ్లు రాలేదు. మొత్తంగా జనవరి మరికొన్ని చిన్న చిత్రాల విడుదలతో గడిచిపోయింది. మళ్లీ ఫిబ్రవరిలో మాత్రం తండేల్తో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు జోష్ తెచ్చాడు నాగచైతన్య. తన కెరీర్లో మొదటి 100 కోట్ల వసూళ్లను చూశాడు. ఫిబ్రవరిపైనే ఎన్నో హోప్స్ పెట్టుకుని కొత్త చిత్రాలు విడుదల చేసిన విశ్వక్సేన్, సందీప్ కిషన్ కు వాళ్లు నటించిన లైలా, మజాకా గట్టి షాక్స్ ఇచ్చాయి. మార్చ్ అంటే సమ్మర్ సీజన్ కు స్టార్టింగ్ మంత్. కానీ నాని నిర్మాతగా మారి తీసిన కోర్టు ఒక్కటే బ్లాక్ బస్టర్ అయింది. జస్ట్ 5 కోట్లు పెట్టి తీస్తే నాని అకౌంట్లోకి 50 కోట్లు వచ్చి పడ్డాయి. ఓటీటీలో రిలీజ్ తర్వాత ఈ సినిమా నిర్మాణంలో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు నేచురల్ స్టార్. మ్యాడ్ కు సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ సీక్వెల్ క్రేజ్ ను అందుకుని మొత్తంగా 60 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. నిర్మాతకు కొంత లాభాలను తీసుకొచ్చింది. అయితే సేమ్ మంత్ లో దిల్ రుబా రిలీజ్ చేసిన కిరణ్ అబ్బవరంకు, రాబిన్ హుడ్ విడుదల చేసిన నితిన్ కు ఆడియన్స్ గట్టి షాక్. ఏప్రిల్ అంటే పీక్ సమ్మర్ సీజన్. నిజానికి అగ్ర హీరోలు రంగంలోకి దిగాలి, పాన్ ఇండియా మూవీస్ హంగామా చేయాలి. కానీ ఐపీఎల్ రీజన్ గా పెట్టుకుని టాప్ స్టార్స్ ఈసారి సమ్మర్ కు దూరంగా ఉండిపోయారు. ఏదైనా మ్యాజిక్ చేస్తాయి అనుకున్న జాక్, ఓడెలా 2, అర్జున్ సన్నాఫ్ వైజయంతి అన్నీ కూడా నిరాశపరిచాయి. ఇక మేలో నాని హిట్ 3ని రిలీజ్ చేసి 100 కోట్లు కొల్లగొట్టాడు. సమంత నిర్మాతగా మారి తీసిన శుభంతో మంచి విజయాన్నే అందుకుంది. శ్రీ విష్ణు సింగిల్ తో బాగానే నవ్వించాడు. మంచి వసూళ్లను కొల్లగొట్టి నిర్మాత కళ్లల్లో ఆనందం కూడా తీసుకొచ్చాడు. మేలో భైరవం ఫెయిల్యూర్ మాత్రం టాలీవుడ్ కు షాక్ ఇచ్చింది. జూన్లో మాత్రం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మళ్లీ పుంజుకుంది. కుబేరాతో ధనుష్ తెలుగులో వరుసగా 2వ విజయాన్ని అందుకున్నాడు. శేఖర్ కమ్ముల కెరీర్లో మొదటి 100 కోట్ల వసూళ్లను చూశాడు. మంత్ ఎండ్ కు రిలీజ్ అయిన మంచు విష్ణు పాన్ ఇండియా మూవీ కన్నప్ప కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం మరింత కలిసొచ్చింది. ఇది వారం ఫిలిం నగర్. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై.